దిస్ ఈజ్ పవిత్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ గైస్. ఈరోజు అయితే నేను సెల్ఫ్ మేకప్ ఎలా వేసుకోవాలని చెప్పి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఈ వీడియోలో మనం చూద్దాము స్టెప్ బై స్టెప్. నా స్కిన్ అయితే అనీవెన్గా ఉంది, కొంచెం డార్క్ సర్కిల్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ అయితే క్లెన్స్ చేయాలి కాబట్టి క్లెన్జింగ్ చేయకుండా నా దగ్గర ఇలాంటి వైప్స్ ఉన్నాయన్నమాట. చాలా సేఫ్, ఎలాంటి హామ్ ఉండదు. ఈ వైప్తో ఒక్కసారి ఫేస్ అంతా రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది, నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. మనం క్లెన్జింగ్ చేసినంత లుక్ వస్తుంది. ఆఫ్టర్ దట్ టోనింగ్ చేసేసుకోవాలి ఫేస్ అంతా కూడా. కొంచెం అదంతా మంచిగా డ్రై అయిపోయాక యాజ్ యూజువల్ మాయిశ్చర్ పెట్టేసేయాలి. మీ స్కిన్ టైప్కి ఏ మాయిశ్చర్ సెట్ అవుతే అది. నేనైతే ఇది 2-in-1 అనమాట. ప్రైమర్ కమ్ మాయిశ్చరైజర్ వాడాను. సో అది అయిపోయిన తర్వాత మస్ట్ అండ్ షుడ్ లిప్ బామ్ పెట్టేయాలి. తర్వాత కొంచెం కన్సీలర్ అండ్ ఫౌండేషన్ అప్లై చేసుకున్నాను. యూ కెన్ సీ మై ఫేస్, ఈవెన్ స్కిన్ టోన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ప్రతి చేసిన మేకప్ని లాక్ చేయడానికి కాంపాక్ట్ యూస్ చేస్తున్నాను అనమాట. నేనైతే లూజ్ పౌడర్ కాంపాక్ట్ తీసుకున్నాను. అదైతే కొంచెం లాంగ్ లాస్ట్గా ఉంటుంది. తర్వాత ఒక్కసారి మళ్ళీ ఫిక్సింగ్ స్ప్రే చేసుకున్నాను. ఐ షేడ్ కోసం 2 కలర్స్ మిక్స్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ బేస్ కలర్ ఒకటి యాడ్ చేసిన తర్వాత ఎడ్జ్న కొంచెం డార్క్ కలర్ వేసుకున్నాను. సో మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి చూపిస్తాను మీకు. యాక్చువల్గా చెప్పాలంటే నాకు అసలు కాటుక పడదు, వాటర్ వస్తూ ఉంటుంది. బట్ అయినా సరే ట్రై చేశాను, బాగానే ఉంది. ఐలైనర్ కూడా వేసేసుకున్నాను నాకు కావాల్సినట్టు. లిప్ లైనర్ వేసి లిప్స్టిక్ కూడా యాడ్ చేశాను. లిప్ లైనర్ దగ్గర చాలా టైం తినేసింది అనమాట నాకు. ఓకే, ఫైనల్ లుక్ అయితే ఇది. సో లాస్ట్ కొంచెం టచ్అప్ ఇచ్చేస్తే మనకి మేకప్ రెడీ అయిపోతుంది అనమాట. ఫైనల్గా ఫిక్సింగ్ స్ప్రే మళ్ళీ స్ప్రే చేసుకొని ఒక చిన్న స్టిక్కర్ పెడుతున్నాను అనమాట. సో వావ్, నిజంగా నేనేనా? చాలా బాగుంది కదా, నేనే నమ్మలేదు. ఫస్ట్ టైం చేసుకున్నా కూడా బాగా వచ్చింది. సో నా ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. మీలో చాలామందికి నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం మేకప్ చేసుకున్నాను నాకు నేను సెల్ఫ్. సో అయినా బాగానే వచ్చింది అనుకుంటున్నా. ఎలా ఉంది కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.